వీడు గారు కంగాళ్ళు అంటే ఇప్పుడైతే మనం లంక వీధికి వచ్చామన్నమాట సార్. ఇక్కడ కుక్కల బెడద ఎక్కువగా ఉందంట, నిజమేనా? నిజమేనమ్మా, ఎక్కువగా ఉన్నాయి కుక్కలు. కంగాలు చేస్తాను, ఇంటి ముందుకు వచ్చి కంగాలు చేసేయటం, బళ్ళు మీద వెళ్తుంటే కార్పొరేటర్ గారికి ఏమైనా చెప్పారా? కార్పొరేటర్ గారు రావటం మానేశారు. ఇంతకుముందు చెప్పాము, 1-2 సార్లు వచ్చారు పట్టడానికి, కానీ కుక్కలు అందుబాటులో ఉండకుండా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు మామూలుగా 1-2 పట్టేసి వెళ్ళిపోతున్నారు అంతే. అంటే ఇంతకు ముందు కూడా కుక్కలను పట్టుకోవడం అట్లా చాలా రోజులు అయింది. వచ్చారు ఒకసారి, ఏదో వ్యాక్సిన్లు వేస్తామంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ అది పేపర్ ప్రకటనలకే నిమిత్తం అవుతుంది. అంతకు మించి ఇప్పుడు పందులు బెడద తగ్గింది కొంచెం బాగా. ఇంతకుముందు పందులు కూడా కంగాలుగా ఉండేవి, ఇప్పుడు ఆటలేవు. కానీ కుక్కలే ఇళ్లలోకి వచ్చేయటం, ఇళ్లలో ఆ గోడలకి ఇళ్లలోకి కూడా వచ్చేస్తున్నాయి. చిన్న పెట్టగోడలు ఉంటే వస్తే కంగాలు డస్ట్బిన్లు తీసుకుని వెళ్ళిపోవటం మేడల మీదకి. అంత కంగాలుగా ఉన్నాయి. తలుపు తీసి ఉంచితే భయం వేస్తుంది, ఇంట్లోకి వచ్చి చక్క పడుకుంటున్నాయి. అలాంటి సందర్భాలు కూడా జరిగే 1-2 సార్లు. అది కుక్కలు పెడితే మంచిదేను. పిల్లలు వెళ్తుంటే, పిల్లలు కాదు కానీ బళ్ళ మీద వెళ్తుంటే కొంచెం స్పీడ్ అయితే వెనకాల వచ్చేస్తాను. యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం కూడా ఉంది కదా అలాంటప్పుడు గాబర్లో. అది కొంచెం కుక్కల్ని అదుపు చేయాలి అంతే. ఇక్కడైతే కుక్కలు ఇంట్లోకి వస్తున్నాయి, అంటే కొంచెం తలుపు తీస్తే భయంగా ఉందని అయితే చెప్తున్నారు. ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, కంపల్సరీ ఇంట్లోకి వచ్చి పడుకుంటున్నాయి శుభ్రంగానే. అది కూడా ఎక్కువగా ఉండేది, అదైతే లేకుండా పోయింది. లేదు, పందులు పెడతా లేదు అసలు చూడటంలో ఈ మధ్యకాలంలో, లేకపోతే మరీ నాశనంగా ఉండేది. ఈ కుక్కలను కూడా తీస్తే బాగుంటుంది. ఇళ్ళ ముందుకు వచ్చేయటం, ఇళ్ళ మీదకి లిట్టర్ని గట్ట చేసేయటం, కంగాలు చేసేది, రోజు తుడుచుకుంటాం పని. అదే ఇక్కడైతే ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు కొంచెం బెటర్, కుక్కలను కూడా లేకుండా ఉంటే ఇంకా బాగుంటుందని అయితే స్థానికులు వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుఖం ఉండదు, బాగా కుక్కలు గోల చేస్తున్నాయి అంతే, నిద్ర ఉండదు. అది కేటి ప్రాబ్లం వాటి వల్ల. అదే ఇప్పుడు మీరైతే ఏం చెప్తారు గవర్నమెంట్కి? అంటే వీటిని ఎక్కడైనా వదిలేసి రమ్మంటారా, లేకపోతే వదిలేయడమే? ఇంకేటి చెప్తారు, అవి పట్టుకొని తీసుకెళ్తారు, వదిలేస్తారు. మీ పని మీరు చేస్తారా, లేకపోతే దూరంగా వదిలేస్తారు. ఇంకా అంతగా ఇంకేటి చేయగలరు. అది జరిగింది. వాళ్ళ మీద వెళ్తుండగా కుక్కలు వాళ్ళు వెంటబడతాయండి, ఆపకంట కూడా పెరగలాడతాయి. సరే చెప్పండి. అవ్వండి, అలాగ వెళ్తున్నాం కదా, బాగా స్మెల్ వచ్చి ఇలాగ వెళ్ళలేకపోతున్నాం. రోడ్డుకి వెళ్ళాలంటే ఇవ్వండి సింహాచలం మేడ దగ్గరికి ఇటు సైడ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైపే వెళ్ళాలి. చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న వచ్చారు ఆయన కోలగట్ల వీరభద్ర స్వామి, వచ్చేటప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తే ఆయన చూద్దాము ఎలక్షన్ ముందు ఎన్నోసార్లు ట్రై చేసాం అవ్వలేదు అని అతను నేను చూస్తానండి అమ్మా అని చెప్పేశారు. ఆయన వచ్చేటప్పుడు కూడా వెళ్ళాము, ఇక్కడ వీధిలో వాళ్ళందరూ వెళ్ళి దాని గురించి కూడా చెప్పాము. చెప్తే మరేమో ఆయన ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ నుంచి అండి అసలు? అదండి దాదాపు ఒక 15 years, నాకు తెలిసి నేను వచ్చి 20 years అవుతుంది. అప్పటి నుంచి అలాగే ఉంది, అప్పటి నుంచి అలాగే ఉంది. అంతే, ఇంకేం కాదు. మరి మాకు తెలియదు. కౌన్సిలర్లు అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, ఏదని మా ఫోటోలు పడ్డాయంటే మేము ఎలాగున్నాము, మమ్మల్ని ఇంకేమైనా అంటారా? అదే అంతవరకే తెలిసింది. వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి. ఎండప్పుడైనా అసలు అన్ని శవాలు కూడా వెళ్తాయి, అక్కడే పడేస్తారు. లేడీస్ ఇటువైపు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇటువైపు మరి మేము వెళ్ళము, ఇగో ఇటువైపే వెళ్తాం. పందులు తగ్గాయిలండి. రోడ్ అంటే స్టేడియం గేట్ ఎదిరిగే, ఎంఆర్ స్టేడియము అక్కడేనండి. ఎంఆర్ హాస్టల్, ఎంఆర్ స్టేడియం దగ్గర చాలా ఇబ్బంది. ఒకలా కాదు,
చెత్త వేయాలన్నా చాలా ఇబ్బంది. అసలు అటు వెళ్ళాలన్నా అన్నీ పడేస్తారు, చెత్త పడేస్తారు. ఎక్కడెక్కడ ఉన్న అపార్ట్మెంట్లో కూడా పడేస్తారు. వాళ్ళు క్లీన్ చేస్తున్నారు బాగా. మధ్యాహ్నం ఈ టైం అప్పుడు వచ్చి కూడా మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయబట్టి ఇంకెంత దీని ఉంది. ఇప్పుడు కాదు, వర్షాకాలం అయితే మాత్రం స్మెల్ మరి ఉండలేము మేము. ఎందుకంటే గాలి వస్తుంటుంది వర్షాకాలం. అప్పుడైతే అసలు మేము భోజనం లంచ్ కూడా ఒకసారి స్మెల్ వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలం అయితే. అది ఒకటే ప్రాబ్లం. అంటే ఇక్కడ స్టేడియం గేట్ ఎదురు అయితే ఇక్కడ కొంతమంది కాలనీలో ఉండే వాళ్ళందరూ ఇక్కడ అంటే బాత్రూమ్ అయితే ఇలా అవుట్ సైడ్కి అవుట్ సైడ్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందని, దానివల్ల అంటే ఆ సమస్య ఎప్పటి నుంచో ఉంది. దానికి పరిష్కార మార్గంగా ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు శ్రమించి అయితే శుభ్రం చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఉంది. ఇంకా దానికి ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అయితే ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. మాది బోండడి కుమ్మరమేష్ వీధిలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కుక్కలు మరి ఆవులు ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకి జ్వరాలు జబ్బులు అన్నీ వస్తుంది. దీనివల్ల పరిష్కారం ఏం చేయలేదు. ఏ వీధిలో కూడా చేయడం లేదు, పరిష్కారం లేదు. ఎందుకంటే ఈ కారణం వల్ల అంటే ఇప్పుడు ఈ కుక్కలు రావడం వల్ల చాలా వల్ల మనుషులు కూడా చనిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దాని పరిష్కారం కూడా ఎవరు చేయడం లేదు, ముందుకు రాలేదు. ఈ మున్సిపాలిటీలో కూడా తులసి వాళ్ళ దగ్గర ప్రతి ఇంటికి వెళ్ళి 100 రూపాయల లెక్క తీసుకుంటాను తులసిన తర్వాత. నేను కళ్ళారా చూశాను. అది కూడా పరిష్కారం లేనిది ఎందుకమ్మా ఈ వ్యాపారం? మీరు జీతాలు తీసుకోలేదా మున్సిపాలిటీలో? తులసిన వాళ్ళు డబ్బులు తీసుకోలేదా? అది కరెక్ట్గా ఏం చేయలేదు. మున్సిపాలిటీ కుమ్మరమేష్ ఇంటి దగ్గర చాలా కంగాలుగా ఉంటుంది. ఈ ఒక్క వీధి కాదు, ప్రతి ఒక్క వీధి కూడా అలాగే నడుస్తుంది. ఏదో ఫంక్షన్ అయింది అనుకోమ్మా, ఆ ఫంక్షన్లో తొక్కేసింది అన్నప్పుడు అవన్నీ ఎత్తిన తర్వాత మాకు డబ్బులు అవన్నీ